హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించినంత వరకు మరి ఇప్పుడు వరకు టీజీటీ, పీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు వీటికి సంబంధించినటువంటి జోన్ వైజ్గా వచ్చిన అప్లికేషన్స్ వివరాలు ఒకసారి మీరు గమనించినట్లయితే, జోన్ 1 తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. జోన్ 1 శ్రీకాకుళం కానీ అలాగే విజయనగరం కానీ విశాఖపట్నం కానీ తీసుకున్నట్లయితే ఓవరాల్గా 49,503 అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది మనకి. ఇది జోన్ 1లో అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి 16,000 ఇక్కడ చూడొచ్చు, 16,587 ఇక్కడ చూసినట్టయితే టీజీటీ, పీజీటీ అప్లికేషన్స్ అనమాట ఇవి కలిపి. అలాగే విజయనగరం జిల్లా నుంచి మీరు గమనిస్తే 13,037, అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి 19,879 పీజీటీ, టీజీటీ అప్లికేషన్ వచ్చాయి. ఈ జోన్ 1 ఓవరాల్గా ఇక్కడ చూస్తే మీరు 49,503 అప్లికేషన్స్ పీజీటీ, టీజీటీ కలుపుకొని రావడం జరిగింది. ఇకపోతే జోన్ 2 గమనించినట్లయితే జోన్ 2 ఓవరాల్గా వచ్చిన అప్లికేషన్స్ 56,370 టీజీటీ అండ్ పీజీటీ అప్లికేషన్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి అధికంగా 24,387, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి 16,716 అప్లికేషన్లు, కృష్ణా జిల్లా నుంచి 15,267 అప్లికేషన్లు టీజీటీ, పీజీటీ అప్లికేషన్స్ అనేవి ఆల్ సబ్జెక్ట్స్ కలుపుకొని రావడం జరిగిందనమాట. ఇకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు, రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే జోన్ 3 ఉంది కదా మనకి. ఈ జోన్ 3 ఒకసారి మీరు గమనించండి. జోన్ 3లో రైట్, ఇక్కడ మీరు జోన్ 3 గమనించినట్లయితే ఓవరాల్గా 45,337 అప్లికేషన్లు వచ్చినాయండి. 45,331 అప్లికేషన్లు జోన్ 3లో వస్తే, ఇందులో గుంటూరు జిల్లా నుంచి 18,503 అప్లికేషన్లు, ప్రకాశం జిల్లా నుంచి 14,049 అప్లికేషన్లు, నెల్లూరు జిల్లా నుంచి 12,779 అప్లికేషన్లు ఈ రావడం జరిగింది. ఈ 3 జిల్లాల మీద జోన్ 3లో 45,331 అప్లికేషన్స్ అనమాట. ఇకపోతే జోన్ 4 గమనించండి. జోన్ 4 మీరు చూసినట్లయితే మరి ఇక్కడ చిత్తూరు జిల్లా ఉంది. చిత్తూరు జిల్లా నుంచి 18,720 అప్లికేషన్లు, కడప జిల్లా నుంచి 14,103 అప్లికేషన్లు, అనంతపురం జిల్లా నుంచి 21,397 అప్లికేషన్లు, అలాగే కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా 33,608 అప్లికేషన్స్ అంటే పీజీటీ, టీజీటీ అప్లికేషన్లు ఈ జోన్ 4లో రావడం. జోన్ 4లో అత్యధిక అప్లికేషన్స్ కర్నూలు జిల్లా నుంచే వచ్చాయి. 33,608 అప్లికేషన్లు కర్నూలు జిల్లా నుంచి పీజీటీ, టీజీటీ అప్లికేషన్స్ వచ్చాయి. ఓవరాల్గా ఇక్కడ అప్లికేషన్ చూసినట్లయితే 87,828 అప్లికేషన్లు మనకి రావడం జరిగిందన్నమాట జోన్ 4లో. రైట్, జోన్ 3లో 45,331 అప్లికేషన్లు, జోన్ 2లో 56,370 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇక అదర్ స్టేట్స్ నుంచి మీరు గమనించినట్లయితే ఇక్కడ అదర్ స్టేట్స్ నుంచి 2,984 అప్లికేషన్స్ వచ్చినట్టుగా క్లియర్గా తేటతలం అవుతుంది మనకి. రైట్, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి ఒక్కసారి. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఓవరాల్గా టోటల్ జోన్స్ 4 జోన్లు ఉన్నాయి కదా. ఈ 4 జోన్ల వ్యాప్తంగా చూసుకుంటే అప్లికేషన్లు పీజీటీ, టీజీటీ అప్లికేషన్స్ మీరు చూస్తే 2,42,016 అప్లికేషన్లు వచ్చినాయండి. 2,46,016 అప్లికేషన్లు, 2,42,016 అప్లికేషన్లు టీజీటీ అలాగే పీజీటీ అప్లికేషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. టీజీటీ అలాగే పీజీటీ అప్లికేషన్స్. రైట్, ఓకే. ఇక్కడ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఓవరాల్గా మనకు వచ్చినటువంటి అప్లికేషన్లు అనమాట ఇవన్నీ. టీజీటీ, పీజీటీ జోన్ వైజ్గా మరోసారి చూడండి. జోన్ 1లో 49,503 అప్లికేషన్లు, జోన్ 2లో 56,370 అప్లికేషన్లు, జోన్ 3లో 45,331 అప్లికేషన్లు, అలాగే జోన్ 4లో చూస్తే 87,828 అప్లికేషన్లు, అదర్ స్టేట్స్ నుంచి 2,984 అప్లికేషన్లు, ఓవరాల్గా 2,42,016 అప్లికేషన్లు పీజీటీ, టీజీటీ అప్లికేషన్లు రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.